ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ శ్రీ తత్వానంద స్వామినే నమః. శ్రీ తత్వానంద స్వామి వారి శ్రీచరణాలకు ప్రణామాలు ఆచరిస్తూ భక్త మహాశయులారా, ఈరోజు మనం ఆధ్యాత్మిక సత్సంగ కాలక్షేపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో ముదావహం. ఆధ్యాత్మికత నేటి సమాజానికి చాలా చాలా అవసరం అని మనం గ్రహించాలి. కారణం ఏమిటి అంటే, మనిషి ఆశావలయంలో చిక్కుకొని తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి అనే కోరికతో జీవితాన్ని ఎప్పటికప్పుడు దుఃఖమయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ దుఃఖమయమైన జీవితంలో ఆరోగ్యం ఉండదు, ఐశ్వర్యం ఉంటుంది కానీ, అలాగే పెద్ద ఇల్లు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు, ఖరీదైన పరుపులు ఉంటాయి, ఏసీ ఉంటుంది కానీ సుఖమైన నిద్ర ఉండదు. అందుకనే మన ఆలోచన విధానం, జీవన విధానం మారితే కానీ మనం సంతృప్తికరమైన జీవితాన్ని పొందలేం. మహాత్ములు కూడా అదే సెలవిచ్చారు. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృతః జాగృతః. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయ. ఆశావలయంలో చిక్కుకొని ఆ పని అని, ఈ పని అని, ఆ సంపాదన అని, ఈ సంపాదన అని మనిషి వ్యాపార దృక్పథంతో జీవితాన్ని ఆలోచించేయటం వల్ల తీవ్రమైన దుఃఖానికి లోనవుతున్నాడు. అందుచేత మనం యోగం ద్వారా మన జీవన విధానంలో మార్పుని తీసుకురావాలి. ఎలా అంటే, సహజమైనటువంటి జీవిత విధానం ప్రకృతి అవుతే మనిషి తన ఆలోచన నుంచి, గురువుల నుండి, మహాత్ముల నుండి, గ్రంథాల నుండి స్వీకరించినటువంటి జ్ఞానాన్ని కూడా కలుపుకొని జీవించే విధానం సంస్కృతి అయితే, ఇవేమీ పట్టకుండా తన స్వార్థమే తనకు కావాలి అనుకోవడమే వికృతి. ప్రకృతి, సంస్కృతి, వికృతి అనే ఈ మూడింటిని తెలుసుకుంటే మనం ఎందులో ఉండాలి అనేది మనమే నిర్ణయించుకోగలుగుతాం. ప్రకృతి అంటే సహజంగా మనకి ఆకలి వేస్తుంది కాబట్టి ఆహారం తీసుకోవాలి అని కోరుకుంటాం, ఆహారాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎన్నో విశేషాలు ప్రకృతి సహజంగా మనిషిలో ఉంటాయి. ఇక సంస్కృతి అంటే, మనకు ఎలాగ ఆకలైందో మన ఎదుటివారికి కూడా ఆకలవుతుంది. వారి దగ్గర ఆహారం లేకపోతే వారి ఆకలిని అర్థం చేసుకొని వారి ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని అందించటం అనేది సంస్కృతి. మానవ సమాజంలో ఒక ఆహార విషయంలోనే కాకుండా, ఒక మనిషికి ధనం ఉన్నా, గౌరవం ఉన్నా, అవసరాలు కూడా ఎన్నో ఉంటాయి. ఆ అవసరాలు తనకు తాను తీర్చుకోలేనప్పుడు అతను దుఃఖిస్తాడు. ఆ దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి సహాయాన్ని చేయటం కూడా గొప్ప సంస్కృతి అవుతుంది. ఇక వికృతి ఏమిటి అంటే, మనకు ఆకలైంది, ఎదుటివారి ఆహారాన్ని
దొంగిలించైనా తీసుకోవటం, వారికి కష్టం కలుగుతుందేమో అనే ఆలోచన చేయకుండా మన సుఖమే ప్రధానంగా భావించి జీవితాన్ని గడిపే విధానమే వికృతి. ఆధునిక కాలంలో రాను రాను మనిషి ఈ తరహా జీవన విధానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విధానం. ఎందుకని అంటే ప్రకృతి సహజంగా జీవిస్తాం, అది సర్వప్రాణులకు ఉండేటటువంటిదే. అయితే మానవుడికి అదనంగా మేధస్సు అనేది ఉంది. ఈ మేధస్సు, బుద్ధి, మనస్సు, హృదయం అనేవి అతన్ని మానవుడిగా నిలబెడతాయి. అందుకనే ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమే తత్పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషః ధర్మేణ హీనః పశుభిః సమానః. ఆహారము, నిద్ర, ప్రాణభయం, లైంగికాసక్తి అనేటటువంటివి సకల ప్రాణుల్లో ఉన్నా మానవుడిలో కూడా అవి ఉన్నప్పటికీ మానవుడిలో బుద్ధి జ్ఞానం అనేవి ఉంటాయి కాబట్టి వాటికి అతీతంగా మనిషి ఆలోచన చేయాలి. యోగం ఇక్కడే పుట్టింది. మనిషిని పాశవికంగా జీవించే విధానం నుండి పశుపతి పరమాత్మ వైపు ప్రయాణం చేయించేటటువంటి విధానంలోకి తీసుకొచ్చింది. ఇట్లాంటి విధానాన్ని తెలుసుకోవటమే సంస్కృతి. మనం అనుకున్నట్టుగా ప్రకృతి సహజమైంది, వికృతి అసహజమైంది. అందువల్ల ఎదుటివారికి కష్టం కలిగినా సరే నేను సుఖపడాలి అనేటటువంటి భావాన్ని మనిషి విడిచిపెట్టినప్పుడే నిజంగా సుఖపడుగులు. ఎప్పుడైనా ఎదుటివారిని కష్టపెట్టి మనం సుఖపడలేము. ఆ సంగతి చాలామంది గ్రహించకపోవటం వల్ల ఎదుటివారిని బాధించైనా తాము సుఖపడాలి అనే భావమునికి లోనవుతూ ఉన్నారు. ఇది వికృతమైనటువంటి నాగరికత. ఇది పోయి మానవులంతా ఆరోగ్యవంతంగా ఆనందప్రదమైన జీవితాన్ని గడపాలి అని మనకి యోగశాస్త్రము, భగవద్గీత, పురాణ ఇతిహాసాలు తెలియజేశాయి. మరి మనిషి ఇలా ఎందుకు అనుకుంటున్నాడు ఇట్లా అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. మానవుడు తన జీవితం యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకోలేకపోవటం. అంటే మనం ఎప్పుడు కూడా తాత్కాలికమే మన జీవితం అనే విషయాన్ని మనం గ్రహించకపోవటం ఈ రకమైన విధానానికి కారణం. కృష్ణ భగవానుడు విభూతి యుగంలో భగవద్గీతలో ఏమంటాడంటే, మానవులే కాదు దేవతలు, ఋషులకు కూడా నా యొక్క భగవత్తత్వం యొక్క పుట్టుక అందరికీ తెలియదు, అది చాలా గోప్యమైనది అని అంటారు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా పుట్టుపూర్వోత్తరాలు దేవతలు ఎరుగరు, ఋషులు ఎరుగరు, వారందరికీ కూడా నేనే మూల కారణమై ఉన్నాను అన్నారు. అంటే ఏమిటి? మనం ఆరాధించేటటువంటి దైవాలు కానీ, మనం జ్ఞానాన్ని పొందినటువంటి ఋషులు కానీ, వారందరూ మనకి మానవజాతికి మేలు చేశారు. అయితే వారి కన్నా కూడా అతీతమైనటువంటి పరమాత్మతత్వం ఒకటి ఉన్నది. ఈ పరమాత్మ తత్వాన్ని గనక మనిషి అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే విశ్వంలో ఉన్నటువంటి నరులందరూ ఒక్కటే అనే భావన కలుగుతుంది. అందుచేత భగవానుడు ఏమంటున్నాడంటే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ
భూతానాం అంత ఏవ చ. ఈ సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో ఉండే ఆత్మ నేనే అని స్వామి తెలియజేశారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత. సకల ప్రాణుల యొక్క హృదయంలో ఉండే ఆత్మశక్తి చైతన్యం నేనే అన్నారు స్వామివారు. అంచేత ఆ స్వామి తత్వాన్ని మనం గ్రహించినప్పుడు అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు గనక మనం ఎవరినైనా దూషించినా, ఎవరినైనా కఠోరంగా మాట్లాడినా, ఎవరికైనా హాని తలపెట్టినా మనలో ఉన్న పరమాత్మ, వారిలో ఉన్న పరమాత్మ ఒక్కరే గనక మనకు మనమే హాని తలపెట్టుకుంటున్నాము, మనల్ని మనమే నిందించుకుంటున్నాము అనే భావం ఏర్పడుతుంది. ఇది పరమాత్మ స్పష్టంగా చెప్పినటువంటి విషయం. అందువల్ల ఆధ్యాత్మిక చింతన అంటే ఇది. మనం ఆత్మతత్వం అయి ఉన్నాం. మన హృదయంలో ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆత్మశక్తే పరమాత్మ. ఈ పరమాత్మ అందరిలో, సకల ప్రాణుల్లో ఉన్నారు. కాబట్టి మనం అందరికీ సోదరులం అవుతాము అనే విషయాన్ని గ్రహించాలి అని భగవంతుడు తెలియజేశాడు. ఈ గ్రాహక శక్తి ఎవరిలో అయితే ఉందో, ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించారో వారందరూ కూడా, ఆ మహానుభావులందరూ కూడా లోకానికి ఉపయోగపడేటటువంటి గ్రంథాలు రచించారు, లోకానికి ఉపయోగపడేటటువంటి ప్రబోధాన్ని చేశారు. అలాంటి ఉత్తమమైనటువంటి శాస్త్రాలలో యోగ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం ఇవి చాలా ప్రధానమైనవి. ఇవాళ మనం ఆధునిక జీవన విధానంలో ఈ శాస్త్రాలు చెప్పేవారు, నేర్చుకునేవారు కూడా తగ్గిపోతూ ఉన్నారు. ఒకవేళ చెప్పేవారు ఉన్నా ఆ చెప్పేవారు ఆచరించి చెప్పేవారు తక్కువగా ఉండడం వల్ల ఆచరణ లోపమైన బోధలను విశ్వసించేటటువంటి శ్రోతలు కూడా తగ్గిపోతూ వచ్చారు. అందుకనే మన యోగా కేంద్రంలో శాస్త్ర ఆధారమైనటువంటి విషయాలు చెబుతూ దాన్ని ఆచరిస్తున్నటువంటి గురువులు బోధించడం అనేది గొప్ప విశేషం. మనకు ఆయుర్వేద గ్రంథాలు 4-5 ప్రఖ్యాతమైన సూక్తులను తెలియజెప్పాయి. అవి అందరం గ్రహించి ఆచరించవలసినటువంటి విశేషాలు. మనం చెప్పుకునే యోగ సూత్రాలు, యోగ ఆహార నియమాలు, ప్రణాళిక ఇవన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాలను అధ్యయనం చేసి నేను రూపకల్పన చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక మనిషి యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే ఆ మనిషి సరైన ఆహారము, సరైన నిద్ర, సరైనటువంటి దినచర్య, సరి అయినటువంటి ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు. యుక్తమైన ఆహారం, యుక్తమైన విహారం, యుక్తమైన కర్మాచరణ, యుక్తమైనటువంటి జీవన విధానం ఎవరైతే కలిగి ఉంటారో వారికి దుఃఖమే లేదు అన్నారు. ఇవాళ సమాజంలో నిద్ర బాగా తగ్గింది. ఎవరైనా సరే పడుకున్న వెంటనే హాయిగా నిద్రపోయే పరిస్థితిలో లేరు. రాత్రిళ్ళు టీవీలు ఒకప్పుడు చూసేవారు, ఇప్పుడు మొబైల్ దగ్గర పెట్టుకొని అందులో ఏవో చూస్తూ ఉండడం వల్ల నిద్ర అనేది గాఢంగా, సుఖంగా ఎవరికీ పట్టడం లేదు. ఎవరో కొద్దిమంది చక్కటి గురువచనాలు వింటూ నిద్రపోయేవారు, గురుబోధితమైనటువంటి ధ్యానం వింటూ నిద్రపోయేవారు ఉన్నారు. కానీ వారు చాలా తక్కువ. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే అర్ధరోగ హరి నిద్ర. చక్కటి నిద్ర గనక పోయినట్లయితే
అది సగం అనారోగ్యాన్ని పోగొడుతుంది అన్నారు. అది ఏ జబ్బన్నా కానివ్వండి, ఆఖరికి క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా ఏ మనిషి అయితే హృదయోల్లాసంతో ఉంటాడో వారికి అది త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల నిద్రాభంగం కలిగించుకునేవి ఏవి చేయకూడదు. ఆసన ప్రాణాయామాలు చేశామంటే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. నేను గమనించాను, యోగాభ్యాసానికి వచ్చిన తర్వాత నాకు విద్యార్థులు ప్రధానంగా చెప్పింది ఏమిటి అంటే, గురుగారు మీ యోగం ధ్యానం చేశాక మేము గాఢమైనటువంటి నిద్రపోతున్నాం, ఎంత హాయిగా ఉందో అన్నారు. అది మంచి మార్పు. అందువల్ల ఆహార విషయంలో కూడా అతి కఠినంగా జీర్ణమయ్యే ఆహారాలు కాకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే అప్పుడు గాఢమైన నిద్ర కూడా పడుతుంది. అందుకే ఏమన్నారంటే, ఈ నిద్రాభంగానికి మరొక కారణం విపరీతమైన ఆలోచనలు. చింతా వ్యాధి ప్రకాశాయ అన్నది ఆయుర్వేదం. అంటే అనారోగ్యాన్ని ఈ దిగులు అనేది బాగా పెంచుతుంది అని చెప్పింది. అలాగే అజీర్ణే భోజనం విషం. ఇంతకుముందు తిన్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్ళీ ఆహారం తీసుకుంటే అది విషం అవుతుంది అన్నారు. ఈ రకంగా అనేక సూత్రాలు మన ఆరోగ్యాన్ని కాపాడేవి ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా అందరూ జీవించాలి అని కోరుకుంటూ స్వస్తి.